పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఈ యుద్ధంపై లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. 3 వారాలుగా కొనసాగుతున్న ఈ యుద్ధంతో పశ్చిమాసియాలో పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని, ఈ సంఘర్షణ ప్రభావం ప్రపంచంపై ఉందని, భారత్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటుందని, గల్ఫ్ దేశాలలో 1 కోటి మందికి పైగా భారతీయులు ఉన్నారని, యుద్ధంలో చిక్కుకున్న భారతీయ పౌరులకు కాపాడడానికి చర్యలు చేపట్టామని మోదీ తెలిపారు. ఇప్పటి వరకు గల్ఫ్ దేశాల నుంచి 3.75 లక్షల మందిని స్వదేశానికి తీసుకొచ్చామని, అలాగే ఇరాన్ నుంచి 1000 మందికి పైగా క్షేమంగా భారతదేశాన్ని చేర్చామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. అదేవిధంగా గల్ఫ్ దేశాల నుంచి భారత్ గణనీయమైన పరిణామంతో ముడి చమురు, గ్యాస్ను దిగుమతి చేసుకుంటున్నందున ఇరాన్ యుద్ధం ఒక ఆందోళనకరమైన పరిస్థితిని సృష్టిస్తుందని తెలిపారు. అయితే యుద్ధానికి ముందు దేశానికి 13 లక్షల బ్యారెళ్ల చమురు, ఎల్పీజీతో 85% పైగా సరఫరా చేసిన హర్మూజ్ జలసంధిని ఇరాన్ నియంత్రించడంతో ఏర్పడిన అస్థిరతకు భారత్ ప్రభావం అవుతుందని ప్రధాని వెల్లడించారు. అయితే ప్రజలకు పెట్రోల్, వంట గ్యాస్ కొరత లేకుండా చూస్తున్నామని, ఎల్పీజీలో 60% దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నామని, 41 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని మోదీ వివరించారు. రైల్వేల విద్యుతీకరణతో 180 కోట్ల లీటర్ల డీజిల్ ఆదా అయ్యిందని మోదీ పేర్కొన్నారు. భారత్ లో పెట్రోల్, డీజిల్ కు కొరత లేదని, అలాగే తగినన్ని నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ నిల్వలు ఉన్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఎటువంటి సంక్షోభమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని మోదీ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ యుద్ధాన్ని ఆపేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు మోదీ చెప్పడం జరిగింది. అన్ని దేశాధినేతలతో మాట్లాడుతున్నట్లు కూడా చెప్పడం జరిగింది.